కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి స్థాయి నాయకురాలు కానీ పల్లెలో అడవుల్లో మాత్రం సాధారణ మహిళల ఆడంబరమైన కాన్వాయ్లను పక్కన పెట్టి జిల్లా ఎస్పీ బైక్ వెనకాల కూర్చొని మేడారం జాతర ప్రాంతంలో పర్యటించిన సీతక్క ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా రాజకీయ నేతలు అట్టహాసంగా భద్రతా బలగాలతో తిరిగే రోజుల్లో ఒక మంత్రి ఇలా ప్రజల్లో కలిసిపోవడం సహజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక ఈ ఫోటోపై కొందరు పాజిటివ్ గా స్పందిస్తుంటే మరికొందరు నెగిటివ్ గా ఇదంతా పబ్లిసిటీ స్టంట్స్ అంటున్నారు. సీతక్క నిజంగా పబ్లిసిటీ స్టంట్స్ చేస్తుందా, రాజకీయ లాభం కోసమే ఇలా చేస్తుందా? సాధారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు కూడా పెద్ద కన్వాయ్లు, భద్రతా బలగాలతో తిరిగే రోజులివి. అటువంటి రోజుల్లో మంత్రి సీతక్క మేడారం జాతర పరిసరాల్లో జిల్లా ఎస్పీ సబరీష్ మోటార్ సైకిల్ వెనుక కూర్చొని పర్యటించడం సహజంగానే చర్చనీయాంశమైంది. నిజానికి కాన్వాయ్ లేకుండా జనంలోకి వెళ్లడం, సాధారణ ప్రజలతో దగ్గరగా మెలగడం నేటి రాజకీయాల్లో అరుదైన విషయం. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో స్థానికుల సమస్యలు, భవిష్యత్తు ఏర్పాట్లు తెలుసుకోవడానికి సీతక్క స్వయంగా వెళ్లి మాట్లాడటం, పలకరించడం సమాజానికి ఒక పాజిటివ్ సందేశం ఇస్తుంది. ఈ మధ్య కొందరు నేతలు హెలికాప్టర్లలో విహరిస్తూ విమర్శలకు గురవుతుంటే ఒక మహిళ ఆదివాసీ మంత్రి ఇలా నిడారంభరంగా మైదానాల్లో తిరగడం కాంట్రాస్ట్ గా నిలిచింది. ప్రజలకు కూడా ఇదే ఇష్టం. ఆడంబరాల కంటే తమ దగ్గరకు సులభంగా చేరుకునే నాయకత్వాన్ని వారు అభినందిస్తారు. సీతక్కను కూడా అభినందిస్తున్నారు కూడా. అయితే సీతక్క జీవిత ప్రయాణం కూడా ఈ ఫోటోకి ప్రత్యేకతనిచ్చిందని చెప్పవచ్చు. ఒకప్పుడు అడవుల్లో తిరిగిన నక్సలైట్ ఇప్పుడు రాష్ట్రంలో పాలకురాలిగా అదే అడవుల్లో పోలీసు అధికారిని వెంట తీసుకుని పర్యటించడం చరిత్రలో ఒక ప్రత్యేకమైన ఘట్టంగా నిలిచింది. నక్సలైట్ ప్రధాన స్రవంతిలోకి వచ్చి ప్రజల కోసం పనిచేస్తే సమాజం గౌరవిస్తుందని సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్న సీతక్క ఫోటో చెప్పకనే చెప్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పబ్లిసిటీ కోసమే ఇది అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ పబ్లిసిటీ కోసమే సీతక్క ఇదంతా చేస్తే మిగతా నేతలు కనీసం అలాంటి ప్రయత్నం కూడా ఎందుకు చేయడం లేదు? కరోనా సమయంలోనూ సీతక్క స్వయంగా గ్రామాల్లో తిరిగి నిత్యావసరాలు అందించిన చరిత్ర సీతక్కకు ఉంది. ఇంత చేస్తున్న సీతక్కను ఎలా ఇలా తప్పు పడుతున్నారో తెలియడం లేదు. కొందరు బీఆర్ఎస్ నేతలు కావాలనే ఇలా సీతక్కపై విష ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇటీవల మేడారం జాతరలో ఆధునీకరణ పేరుతో ఆదివాసీ సంస్కృతి దెబ్బతింటోందని కొన్ని వార్తలొచ్చాయి. ఇక ఆ ప్రచారానికి విరుగుడుగా సీతక్క స్వయంగా అక్కడికి వెళ్లి ఎవరి మనోభావాలకు విరుద్ధంగా ఎలాంటి పని జరగదు అని భరోసా ఇచ్చి తప్పుడు ప్రచారాలకు ఎండ్ కార్డ్ పెట్టింది. అందుకే ఈ ఫోటో కేవలం ఒక సాధారణ పర్యటన కాదు, ఒక రాజకీయ సందేశం. సాదా సీదా జీవన శైలి, ప్రజల్లోకి వెళ్లే ధైర్యం, ఆదివాసీ సంస్కృతిని కాపాడే నిబద్ధత ఇవన్నీ కలిపి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఫోటోని ప్రత్యేకంగా నిలబెట్టాయి. అధికారం కంటే ఆడంబరం కాదు, ప్రజల్లో కలిసిపోయే హృదయం కావాలి అని ఈ ఒక్క ఫోటోతో సీతక్క ఆ విషయాన్ని మరొక్కసారి నిరూపించింది. మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేసేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.